4వ తేదీ రోజు సుప్రీంకోర్టులో హాజరైనటువంటి మమతా బెనర్జీ పిటిషన్ మీద ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగినవి. మరియు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ యొక్క కొన్ని ఆర్డర్స్ కూడా జారీ చేయడం అనేది ఆర్డర్స్‌లో ముఖ్యంగా చెప్పవలసి వస్తే అడ్డంకులు సహించబోమంటున్నారు. మేము అడ్డంకులను తొలగిస్తాం కానీ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కావడంలో ఎలాంటి అడ్డంకులను సృష్టించము అని సీజేఐ అంటున్నారు. మరి ఏం అడ్డంకులు తొలగిస్తారు? మరి ఏ ప్రక్రియ పూర్తి కాకుండా ఉండడానికి ఎవరు అడ్డుపడుతున్నారు? ఇందులో పడ్డ జోక్యము చేసుకోము. ఇటువంటి అంటే అటు కాదు, ఇటు గాని ఆర్డర్స్ ఒకటి ఫస్ట్ ఇది వస్తుంది. తర్వాత ఈసీఐ నిస్సహాయురాలేం కాదు. అంటే ఈసీఐకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు అపరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి. ఆ విషయానికి ఓటర్ల జాబితాను ప్రజలు చింపివేస్తున్నారు అని అంటే ఈ యొక్క విషయాన్ని డీజీపీ పట్టించుకోవాలని చెప్పి డీజీపీకి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రజల మీద ఆర్డర్స్ డీజీపీకి ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఓటర్ల జాబితాను చించివేస్తే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడానికి డీజీపీకి ఆదేశించిన అవసరం లేదు కదా. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇటేట్ రమ్మంటే ఇల్లంతా నాదే అనేటోళ్ళు వాళ్ళు. కాబట్టి అలాంటి ప్రక్రియ చేస్తే చేయవచ్చు. తర్వాత అధికారుల నియామకం విషయానికి వస్తే 8,500 మందిని వెస్ట్ బెంగాల్ కాకుండా వేరే రాష్ట్రాల నుండి ఈసీఐ నియమించింది. కాబట్టి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము గ్రూప్ 2 ఆఫీసర్స్ను 8,500 మందిని నియమించింది. ఈ విషయాన్ని కోర్టు నోటీసులోకి తీసుకున్నది. అయినప్పుడు మరి ఆల్రెడీ తొలగించినటువంటి కాకుండా ఇప్పుడు నియమించాలి అనుకున్నటువంటి వాళ్ళను నియమించనిస్తుందా, లేకుంటే అవుట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వాళ్ళను కొనసాగిస్తుందా అనే అంశం ఇంకా తేలవలసింది ఉంది. చిన్నపాటి మిస్టేక్స్ స్పెల్లింగ్లో డియుటిటిఏకు డిఏటిటిఏకు వస్తున్నటువంటి తేడాను ఆ ఓటర్లకి తీసివేస్తున్నారు. కాబట్టి పారదర్శకత అవసరం ఉంటుంది. కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ను ఎక్కువగా పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా అయితే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అనగా సూచించడం జరుగుతుంది. ఇక్కడ యాచించడము సూచించడం ఏమిటో తేడా. యాచించడము తర్వాతి కంటే కొంచెం ముందున్నది. యాచించడమే పరిస్థితి, ఇది సూచించడం అయితే అనుకోవడానికి లేదు. తర్వాత పారదర్శకత 1.25 అనగా 1,25,00,000 ఓటర్లను తప్పులున్నాయి అన్నటువంటి పేరుతో ఆ జాబితాను గ్రామ పంచాయతీ మరియు బ్లాక్ కార్యాలయాల్లో డిస్ప్లే చేయాలి, చూపెట్టాలి అని ఈ ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇది ఏ రకంగా ఇది గోడ మీద నిలబడ్డటువంటి వ్యవహారంగానే తీర్పు ఉంది. కాబట్టి ఎవరు ఏ రకంగా అమలు చేసుకున్నా తనకేం అడ్డం లేదు అన్నట్టు చేతులు దులుపుకున్నది సుప్రీంకోర్టు.